జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని వాల్మీకి సుందరీకరణ పనులను ఎమ్మెల్యే అలిమినేని సుందర్బాబు పరిశీలించారు. అనంతరం వాల్మీకి సుందరి పనులు ఎలా జరుగుతున్నాయో అక్కడి కాంట్రాక్టును అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు మహర్షి వాల్మీకి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వాల్మీకి సర్కిల్ గా నామకరణం చేయడం జరిగింది. దానికి తగ్గట్టు విగ్రహం కూడా ఏర్పాటు చేసే మంచి విగ్రహము లేదా మంచి ల్యాండ్ మార్క్ గా ఉంటే బాగుంటుందని అందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఆ రోజే చెప్పాం వంశ విగ్రహం తయారు చేస్తాం. వంశ విగ్రహంతో వాల్మీకి విగ్రహం తయారు చేసి ఈ వాల్మీకి సర్కిల్లో పెట్టడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా. విగ్రహానికి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి, అది కూడా రెడీ అవుతుంది. అది ఎవరైతే అంబేద్కర్ విగ్రహం చేశారో విజయవాడలో, అంటే నాకు తెలిసి అది 50 అడుగులతోనో 70 అడుగులతోనో అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడి రోడ్లో పెట్టారు. అలాగే పొట్టి శ్రీరాములు విగ్రహం కూడా ఆ శిల్పే తయారు చేస్తున్నారు 50 అడుగులతో. ఆ శిల్పి ద్వారానే మనం వాల్మీకి విగ్రహాన్ని కూడా తయారు చేస్తున్నాం. అంటే ఎందుకంటే ఏదో విగ్రహం తెచ్చి పెట్టడం కాదు, ఆ శిల్పుల్లో కూడా నైపుణ్యం ఉన్నప్పుడే మనకంతా ఆ శిల్పి నైపుణ్యంతోనే ఖచ్చితంగా వాల్మీకి రూపకల్పన అంతా కూడా రావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఆ శిల్పితో మనం విగ్రహం తయారు చేయడం జరుగుతుంది. ఎంపీ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన లాకప్ లో అన్ని కెమెరాలు పెట్టారని సంచలన ఆరోపణలు కూడా చేశారు. తాను జైల్లో ఏది చేసినా విజయవాడలో చూసేలా ఏర్పాట్లు చేశారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం తనపై తప్పుడు కేసులు పెట్టిందని ఫైర్ అయ్యారు. వేధించడానికి తనపై కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా గౌరవ కోర్టు తనకు బెయిలిస్తుందని గుర్తు చేశారు. నేను ఎక్కడా వెనక్కి తగ్గేది లేదని, ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని గుర్తు చేశారు. తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా చెప్పినాను, ఇది తప్పుడు కేసు, ఇది కేవలం హరాస్మెంట్ చేసేదానికే పెడుతున్నారని ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది. అయినా కూడా అక్రమంగా అరెస్ట్ చేసి నన్ను, బిఎం మధుసూదన్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా ఆ రోజు కూడా జైల్లో పెట్టడం జరిగింది. తర్వాత ఎవరైతే కేసు పెట్టించారో అదే వ్యక్తి కోర్టులో వచ్చి చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా బలవంతంగా మా దగ్గర పెట్టించారు, వీళ్ళు తప్పు చేయలేదని చెప్పి ఆ కేసు కూడా కొట్టేయడం జరిగింది. అంతేకాదు, అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఇంజనీరింగ్ కాలేజ్లో చదివేటప్పుడు కూడా నా జీవితంలో మొట్టమొదటి కేసు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా ఇటువంటి హరాస్మెంట్ చూస్తూనే ఉన్నాము. జైల్లో ఉన్నన్ని రోజులు కూడా ఈ కష్టకాలంలో అండగా నిలబడిన మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా పార్టీ గౌరవ పెద్దలకు, మా పార్టీ క్యాడర్కి అందరూ కూడా వెన్నంటుండి సపోర్ట్ కొన్న ప్రతి అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కేసు పెట్టి సాధించింది ఏమీ లేదు, ఒక పైశాచిక ఆనందం పొందడం తప్పితే, అదేవిధంగా మా తల్లిదండ్రుల్ని మానసికంగా వేధించడం ఒకటి సాధించినారు తప్పితే ఈ కేసు వల్ల సాధించింది ఏమీ లేదు. కోర్టు నుంచి వెసులుబాటు పొందిన తర్వాత కేసు వివరాలన్నీ కూడా వివరంగా మరొకసారి నేను మాట్లాడతానని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. చివరిగా చెప్పేది ఏమంటే, మీరు కేసులు పెట్టినా లేకపోతే ఇంకోటి పెట్టినా మేము వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా గట్టిగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పోరాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి దేవాలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకాయి. లేలేత కిరణాలు పంచద్వారాలను దాటి గాలిగోపురం మధ్య నుంచి ఆదిత్యుని తాకిన దృశ్యాలను చూసి భక్తులు పులకించిపోయారు. ఉదయం కొన్ని నిమిషాల పాటు ఆవిష్కృతమైన ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రేపు కూడా స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకే అవకాశం ఉందని పండితులు తెలిపారు. ఏటా 2 సార్లు ఇలాంటి అద్భుతం ఆవిష్కృతమవుతుందని, ప్రతి ఏటా మార్చి 9, 10 తేదీల్లో, అలాగే అక్టోబర్ నెల 1, 2 తేదీల్లో భక్తులకు కనువిందు చేస్తుంది.
ఆదిత్యుని విగ్రహంపై పడిన లేలేత కిరణాలు దర్శనమివ్వడంతో జన్మ ధన్యమైందంటూ భక్తులు సూర్య భగవానునికి ప్రత్యేక పూజలు చేశారు. సూర్యకిరణాలు తాకే సమయానికి సూర్యనారాయణ మూర్తిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకంగా భావిస్తారు. ఎప్పటి నుండో ఈ అద్భుతాన్ని చూడాలనుకుంటున్నామని, ఇప్పుడు ఆ భాగ్యం తమకు దక్కడం సంతోషంగా ఉన్నదని చెప్తున్నారు పలువురు భక్తులు. సికింద్రాబాద్ లోని కర్బలా మైదానంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాజీ మంత్రి తలసాని డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫిలిప్పీన్స్ లో వరుస భూకంపాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 3 సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ పై ఈ భూకంపాల తీవ్రత వరుసగా 7.0గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే భూకంపం ప్రభావంతో ఇప్పటి వరకు 60 మందికి పైగా మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే భూకంపం నేపథ్యంలో లేటే, సెబు, బిలిరాన్ తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తంగా చేశారు. ఈ ప్రాంతాలు భూకంప కేంద్రానికి సమీపంలో ఉండడంతో పాటు సముద్ర తీరం వెంబడి ఉండడంతో సముద్రంలో అలజడులు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. Niyara ko na siya gipalapitan nga pwede makitawag si tipred ko ng estudyante nga. Lawin na para wala. Jesus! Jesus! No! Oh my God, Lord! Jesus Christ! Lang! Naglinog lang! Lang! Jesus Christ! Yes! Makatras ka pa! Dili na! Itawag! Relax! ఫిలిప్పీన్స్ లో వరుస భూకంపాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 3 సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ పై ఈ భూకంపాల తీవ్రత వరుసగా 6.9, 7.0గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే భూకంపం ప్రభావంతో ఇప్పటి వరకు 60 మందికి పైగా మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. Lang, manaog mi lang? Kusog yun kayo siya lang. Nag-uyog. Ha? Nag-uyog gihapon siya. Wait sa... Kaya hindi ko niya nang anak ko na sila nag-aabot. Kalakat na si Ateria. Okay, niyara ko na siya gipalak. ఇదిలా ఉంటే భూకంపం నేపథ్యంలో లేటే, సెబు, బిలిరాన్ తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఈ ప్రాంతాలు భూకంప కేంద్రానికి సమీపంలో ఉండడంతో పాటు సముద్ర తీరం వెంబడి ఉండడంతో సముద్రంలో అలజడులు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
తెలంగాణ నూతన డీజీపీ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. లోకల్ బాడీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడమే తమ లక్ష్యమన్నారు. డీజీపీ శ్రీధర్ రెడ్డి స్థానిక ఎన్నికల కోసం పోలీసులు సన్నద్ధతతో ఉన్నారని చెప్పారు. అన్ని వర్గాల నుండి పోలీసులకు మద్దతు ఉండాలన్నారు. మావోయిస్టులు ప్రజల్లోకి వచ్చి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోవాలని నూతన డీజీపీ శ్రీధర్ రెడ్డి సూచించారు. మావోయిస్టుల విధానం సక్సెస్ కాలేదన్నారు డీజీపీ శ్రీధర్ రెడ్డి. టెక్నాలజీని మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటామని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు, వ్యక్తులను అనుమానించిన వారిపై చర్యలు ఉంటాయన్నారు. ఫస్ట్ ఛాలెంజ్ మనకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు గ్రామ పంచాయతీ అంటే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ మంత్ లోనే దాని కార్యక్రమం అవుతుంది. ఈ నెక్స్ట్ 1.5 to 2 months ఇందులో పూర్తిగా బిజీగా ఉంటాం. ఈ ఎలక్షన్స్ ని పూర్తిగా శాంతియుతంగా సక్రమంగా నిర్వర్తించిందని చెప్పి పూర్తిగా మేము సన్నద్ధంగా ఉన్నాం. అధికారులు కూడా ఆల్రెడీ ఇప్పటికే 2-3 సార్లు వాళ్ళ చేయవలసినటువంటి బేసిక్ ఎక్సర్సైజ్ చేసినారు. ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కూడా ఆ ఎక్సర్సైజ్ లో కల్మినేషన్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఎలక్షన్స్ కి సన్నద్ధం అవుతాం. ఇప్పుడు బేసిక్ పోలీసింగ్, ఒరిజినల్ పోలీసింగ్ అయితే చేసే వాళ్ళు మన వాళ్ళు ఫుడ్ పెట్రోల్స్, వెహికల్ పెట్రోల్స్, ఏరియాలో బీట్స్, ఇవన్నీ కూడా బేసిక్ పోలీసింగ్ లో భాగమే. అవి దాంతో పాటుగా ఇంటెలిజెన్స్ కలెక్షన్, బేసిక్ గా ఫీల్డ్ కి ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసుకోవటం, ఇదంతా కూడా బేసిక్ పోలీస్ లో భాగం. దాన్ని చేసుకుంటూనే, ఆ బేసిక్ పోలీసింగ్ ను చేసుకుంటూనే మేము టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటాము. ఆల్రెడీ మనకు బేసిక్ పోలీసింగ్ అంటే ఫీల్డ్ లోకి వెళ్ళి వాళ్ళు మన పోలీస్ మెన్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి మనం ట్యాబ్స్ ఇచ్చినాము. వాళ్ళకు సెల్ ఫోన్స్ లో ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకని చెప్పి మనం వాళ్ళకు సెల్ ఫోన్స్ ప్రొవైడ్ చేసినాం అఫీషియల్ గా. అట్లాగే సీసీటీవీలు పెట్టినాము. అంటే ఇట్స్ అ ఫ్యూజన్ ఆఫ్ బోత్, ఫ్యూజన్ ఆఫ్ బేసిక్ పోలీసింగ్ అండ్ టెక్నాలజీ. అది బేసికల్ గా దేన్ని నెగ్లెక్ట్ చేయలేము. దాన్ని బేసిక్ పోలీసింగ్ నెగ్లెక్ట్ చేయము, అట్లా అని చెప్పి టెక్నాలజీ నెగ్లెక్ట్ చేయలేము. కాబట్టి రెండింటిని ఫ్యూజనే మా పోలీసింగ్ ఉంటుందని చెప్పి చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ ఛాలెంజ్ మా పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ జరుగుతోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్లో విచారణ ప్రారంభమైంది. ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ అడ్వకేట్లు కాళ యాదయ్య లాయర్లను క్రాస్ ఎగ్జామినేషన్, చింతా ప్రభాకర్ అడ్వకేట్స్ చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు గూడెం మహిపాల్ రెడ్డి లాయర్లను క్రాస్ ఎగ్జామినేషన్, చింతా ప్రభాకర్ అడ్వకేట్లు చేయనున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణమోహన్ రెడ్డి అడ్వకేట్స్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు పల్లా అడ్వకేట్లు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ జరుగుతోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్లో విచారణ ప్రారంభమైంది. ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ అడ్వకేట్లు కాళ యాదయ్య లాయర్లను క్రాస్ ఎగ్జామినేషన్, చింతా ప్రభాకర్ అడ్వకేట్స్ చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు గూడెం మహిపాల్ రెడ్డి లాయర్లను క్రాస్ ఎగ్జామినేషన్, చింతా ప్రభాకర్ అడ్వకేట్లు చేయనున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణమోహన్ రెడ్డి అడ్వకేట్స్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు పల్లా అడ్వకేట్స్. కడప జిల్లా మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే మిషన్ ను మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రి కన్నా చాలా బాగుందని, అందుకు సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి చిన్న అభివృద్ధి కమిటీ డైరెక్టర్ అయినప్పటికీ నుంచి అహర్నిశలు శ్రమించి ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో సఫలమయ్యారు అని కొనియాడారు. ప్రసాద్
డయాలిసిస్తో చనిపోవడం జరిగింది. ఎంతో ఆ విలేకరి ఆ రోజు చెప్తాడు, నాకు ఎంతో బాధలేసింది. ఇది డయాలిసిస్ చేసుకోవాలంటే కడప పోవాలా, కడప క్యూలో నిలబడుకోవాలా, క్యూలో సరి డయాలిసిస్ చేయక చాలా ఇబ్బంది. ఆ సమస్యలు నాకు ఆ రోజు చెప్పడం జరిగింది. దాని ఇమీడియట్గా గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయి ఖచ్చితంగా మా మైదుకూరికి డయాలిసిస్ కావాలి అని చెప్పి 1 year నుంచి ఫైట్ చేస్తా వచ్చినాం. అది తొందరలో ఇంకో వారం 10 రోజుల లోపలనే మొన్ననే సెక్రటరీతో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా తొందరలో 1 week 10 days అప్రూవ్ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి ఒక డయాలిసిస్ సెంటరు, ఒక పోస్ట్ మాస్టరు, మార్చిది ఒకటి, అదే లేకుండా అవుట్ పోస్టు, ఈ 3 వస్తే ఇక్కడ మన మైదుకూరు ఉన్నటువంటి ప్రజలకు అనుకూలంగా ఉంటుందని చెప్పి ఈ ప్రయత్నం చేస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా మనకు ఆశయం ఒకటి ఉండాలి, ఒక సంకల్పం చేయాలని పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి ఆ బాటలో ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా ఇవన్నీ వస్తే మన మైదుకూరులో ఉన్నటువంటి ఆసుపత్రి బ్రహ్మాండంగా అభివృద్ధి అయితే ఇది కాకుండా ఇంకా ఫ్యూచర్లో మనది ఇది అంతా 50 bed హాస్పిటల్, ఇంకా 100 bed హాస్పిటల్ కూడా ఇంతకుముందు శాంక్షన్ అయింది. దానికి ఫండ్స్ ఏ రకంగా కావాలి ఇంకా అది కూడా మినిస్టర్ దృష్టి తీసుకోవడం జరిగింది. అది కూడా తీసుకొస్తే ఇంకా మనం మైదుకూరులో అభివృద్ధి చేసేకి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చాలన్న ఆశయం ఉంది మాకు. ఖచ్చితంగా చేయాలని సంకల్పంతో ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తున్నాం. ప్రసాద్ సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిస్తున్నారు. అక్టోబర్ 5 లోపు అభ్యర్థులను ఎంపిక చేయాలని ఇప్పటికే పార్టీ ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే త్వరలోనే బీసీ సంఘాలతో సమావేశం కానున్నారు. ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించింది. రెపో రేట్ను మరోసారి యథాతథంగా ఉంచింది. విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా వరుసగా రెండోసారి రెపో రేట్ను 5.5% వద్దే కొనసాగించింది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ సమీక్షలో 0.25% చొప్పున కీలక రేట్లను తగ్గించిన ఆర్బీఐ జూన్లో నిర్వహించిన సమావేశంలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లను తగ్గించింది. అలా 3 వరుస సమీక్షలో కలిపి రెపో రేట్ 1% తగ్గింది. ట్రంప్ టారిఫ్ ప్రకటనలు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఆగస్టులో మాత్రం యథాతథంగా 5.5% వద్దే ఉంచింది. ఈసారి అదే రేట్నే కొనసాగించింది. The various policy announcements today that we have mentioned will also support the achievement of the goal of Viksit Bharat. And in pursuit of this objective, we will be proactive, objective, and consistent in our communication while backing it up with credible actions. Thank you, Namaskar, and Jai Hind. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి నూతన మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాగిరెడ్డికి మంత్రి పొన్నం శుభాకాంక్షలు తెలిపారు.